ఈసారి ఆడవాళ్ళ గురించి మాట్లాడదాం. నాని గారి సాంగ్ని ఆడవాళ్ళకి అన్వయిస్తూ ఇంట్లో ఒకరోజు పని మనిషి రాకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో కాస్త పరిశీలిస్తూ దిస్ సాంగ్ ఫర్ ఆల్ ద ఫ్రస్ట్రేటెడ్ లేడీస్ ఎట్ హోమ్. అడిగా అడిగా పని మనిషిని అడిగా, ఈరోజెందుకు రాలేదని, గిన్నెలు కడిగా బాత్రూములు కడిగా, అయినా నువ్వు రాలేదని, నువ్వే లేని నన్ను ఊహించలేను, ప్రతి మూలలోనూ దుమ్ము దుమ్మే చిమ్మె చిమ్మె, బాత్రూము కడిగా కూరగాయలు తరిగా, అయినా నువ్వు రాలేదు. ఆల్ ద ఫ్రస్ట్రేటెడ్ ఉమెన్ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ప్రతిరోజు ఎవరి గురించి మాట్లాడినా మాట్లాడకపోయినా ఇంట్లో వచ్చేటువంటి కామన్ టాపిక్ మాత్రం ఈ రోజు రాలే మా పనమ్మాయి, ఇదే నడిచేది. ఎలాగో ఈ పాట టాపిక్ వచ్చింది కాబట్టి బాపట్లలో ఉండే వాళ్ళందరి కోసం మన యాక్టర్ నాని గారు ఒక మెసేజ్ పంపించారు. ఆ మెసేజ్ చూసే ముందు ఇక్కడ ఉండేటువంటి మన కోన రఘుపతి గారి కూతురు నీరజ ఇక్కడే ఉన్నారు. ఎక్కడున్నారు? ఇందాక వేరిషి అదిగో. నీరజ గారు ఎంత పాపులరో మీకు తెలుసు. ఆవిడ డిజైన్ చేసేటువంటి బట్టలు అంతకు అంత పాపులర్ అని కూడా మీకు తెలుసు. సమంత గారు ఏమిటి, చాలా మంది హీరోయిన్స్ అండ్ ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీనే కాకుండా తమిళ ఇండస్ట్రీలో కూడా ఆవిడ చాలా బిజీగా వర్క్ చేస్తున్నారు. సో కళలకి కళాకారులకి పుట్టిల్లైనటువంటి కోనా వారి వంశం నుంచే అద్భుతమైనటువంటి రైటర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ కోనా వెంకట్ గారు కూడా మనకి ఎలాంటి సినిమాల్ని అందించారు, సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ ఫిల్మ్స్ ని అందించారు. ఈ కుటుంబానికి అభినందనలు తెలియచెప్తూ ఇప్పుడు నాని గారి వీడియో చూసేద్దాము. బాపట్ల ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సో రఘుపతి గారు ఇన్వైట్ చేసిన వెంటనే నేను కూడా బాపట్ల వచ్చేసి మీ అందరితో కలిసి సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాను, కానీ ఇక్కడ షూటింగ్ వల్ల కుదరలేదు. సో ఈసారికి నా వంతు కూడా మీరే ఫుల్గా ఎంజాయ్ చేసేయండి. నెక్స్ట్ టైం ఖచ్చితంగా బాపట్ల వచ్చి మీ అందరితో కలిసి సెలబ్రేట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఓకే, విష్ యూ ఆల్ అ వెరీ వెరీ హ్యాపీ సంక్రాంతి.